అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. షాన్వికాని ఫస్ట్ టైం బోనాల పండగ రోజు అమ్మవారి గుడికి తీసుకెళ్ళాము. షాన్వికాని చక్కగా రెడీ చేసి తీసుకెళ్ళాము. తన ముద్దు ముద్దు మాటలు, కోడిని తీసుకెళ్తుంటే ఆ కోడితో ఎలా మాట్లాడుతుంది, తన ఫీలింగ్స్ అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి, చూడండి. ఏయ్ ఏమేసావు? ఇంకా వద్దు, చాలు. పోకో అంటున్నావా పాపని? ఎగిరిందా? ఓ ఎగిరిందా? దా ఎగిరిపోద్దురా. డాడీ బోబు ఎగురుతుందా? డాడీ బోబు ఎగురుతుందని పిలుస్తున్నావా? తొందరగా రమ్మన్నా? తొందరగా రమ్మన్నా? మేము గుడికి బయలుదేరామండి. 9:30 కల్లా ఇంట్లో పూజ చేసుకుని ప్రసాదాలను చేసుకుని 9:30 కల్లా బయలుదేరి వెళ్ళాము. ఇంకా లేట్ అయితే జనాలు ఎక్కువగా ఉంటారు, రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుందని తొందరగా వెళ్ళాము. అమ్మవారికి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ప్రసాదాలు చేసుకుని బోనం సమర్పిస్తారండి. మేము కొంచెం తొందరగా వెళ్ళడం వల్ల దర్శనం కూడా తొందరగా జరిగింది. జనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. అప్పటికే చాలామంది బోనం సమర్పించేశారు. ఇంకా 11, 12 అయ్యేసరికి గుడి అసలు ఖాళీ ఉండదండి. మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత బయట ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర అందరూ ఒడిబియ్యం పోస్తున్నారండి. ఆడవాళ్ళు వాళ్ళు మొక్కుకున్న మొక్కులన్నిటినీ తీర్చుకుంటున్నారు. అలాగే చీరలు, గాజులు అన్నీ అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. షాన్విక కూడా ఒడిబియ్యం చూసి అక్షంతలు అనుకుని వేద్దాం అనుకుంది. తర్వాత అక్షంతలు వేసి అమ్మవారికి దగ్గర దండం పెట్టుకోమంటే పెట్టుకుంటుంది. తెలంగాణలో బోనాలు అనేది అతిపెద్ద పండుగ. హైదరాబాదులో ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు బోనాల పండుగ ఎంతో బాగా చేసుకుంటారు. అంతేకాకుండా బళ్ళు, కార్లు, ఆటోలు, లారీలు అన్నిటినీ అమ్మవారి గుడి దగ్గరకు తీసుకువచ్చి ప్రత్యేకమైన పూజలు చేయించుకుంటారు. జనాలు మాత్రం బాగా ఎక్కువగా పెరిగారండి. అంతేకాకుండా ఈరోజు రాత్రిపూట అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది. దాంతోపాటు పలహార బండిని కూడా ఊరేగింపుగా తీసుకువెళ్తారండి. అమ్మవారిని చక్కగా అలంకరించి పలహార బండిని డప్పుల చప్పుళ్లతో, డ్యాన్సులతో ఊరేగింపుగా అందరూ తీసుకెళ్తుంటారు. చూడ్డానికి ఎంతో కన్నుల పండగ చాలా బాగుంటుందండి.